అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి లోక్సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతూ అభ్యర్థనలు వచ్చాయి. 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫైనల్గా మాత్రం నువ్వా నేనా అన్నట్టు ఇటు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ నుంచి, అలాగే వెల్చాల రాజేందర్ రావు మాజీ ఎమ్మెల్యే కుమారుడు, వీరిద్దరూ పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరి మధ్యనే పోటీ జరుగుతుంది. ఒకవైపు ఇటు మంత్రులు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనే విధంగా ఈ పోటీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఖమ్మం లోక్సభ అభ్యర్థికి కరీంనగర్ లోక్సభ అభ్యర్థికి పీఠముడి ఉంది, దీనికి లింక్ ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఓసీల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ ముస్లిం మైనార్టీలకు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది, అది ప్రకటిస్తున్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో 3 బీసీలకు ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలు కలిసి 5 వస్తున్నాయి. 5 + 8 3 + 1 ఇంకా 8 స్థానాల నుంచి కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళకే ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ 3 మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. కడియం కావ్య ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండి కడియం శ్రీహరి కూతురు, ఆమెని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కలవడము, కలిసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా అఫీషియల్గా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డిసైడ్ చేయడం జరిగిపోయింది. అయితే కరీంనగర్ ఖమ్మం మధ్యలో ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది ఒక్కసారి విశ్లేషించుకుంటే, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సమయంలోనే కండిషన్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం లోక్సభ స్థానం కేటాయించాలని చెప్పేసి షరతులు విధించారు. దానికి కమిట్ అయిపోయారు. అయితే అందరికీ రెడ్డి కమ్యూనిటీకే సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, అక్కడి నుంచి 4 ముఖ్యమైనటువంటి వ్యక్తులు టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మం లోక్సభ నుంచి మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి భార్య మల్లు నందితకి టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇంకొకటి యుగేందర్కి ఇవ్వాలని చెప్పేసి మరొక డిమాండ్ వస్తుంది. అలాగే రఘురామారెడ్డికి. ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా రెడ్డి కమ్యూనిటీకి ఇస్తే 8 మందికి రెడ్డిలకి టికెట్ ఇచ్చిన తర్వాత మిగతా సామాజిక సమీకరణలు ఏం కావాలి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ అనేది వెల్మ సామాజిక వర్గం డామినేషన్ కూడా ఉంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇతరులందరూ కూడా ఆయనకి కాన్సెంట్ ఇచ్చారు. ఎందుకంటే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడంటేనే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని. ఆ క్రమంలో కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ బరిలో దిగారు, విజయం సాధించారు, మంత్రిగా కొనసాగుతున్నారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఖచ్చితంగా కరీంనగర్ లోక్సభ బరిలో దింపుతామని చెప్పారు. కట్ చేస్తే కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా నువ్వా నేనా అన్నట్టు లాబింగ్ జరుగుతుంది. ఎవరు అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరి తుక్కుగూడ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభ ద్వారానైనా ఫైనల్ డిక్లరేషన్ వస్తుందా అని అయితే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. ఇప్పటికీ ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎవరు పైచేయి సాధిస్తారు అనేది పక్కన పెడితే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామనేటువంటి ఇంటర్నల్గా డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మొత్తం మీద కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఖమ్మం లోక్సభ అభ్యర్థికి లింకు ఉండడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా ఒక పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి కంటెస్ట్ చేస్తారు, ఖమ్మంలో ఎవరు, కరీంనగర్లో ఎవరు అనేటువంటి చర్చ అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.